మేమేదో అమరావతికి వ్యతిరేకమని అసలు నేను ఎదుగుతానండి. అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమరావతిని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తే కోట్లకి వెళ్ళి ఎన్ని స్టేలు తీసుకొచ్చారండి గుట్లుగా. కోర్స్ మాది 3 రాజధానులు అనుకున్నా కూడా అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి మా సంకల్పంతో మాకున్నంతకి ఫైనాన్షియల్గా ఉన్నంత వరకు చేయాలని అనుకుంటే ఎన్ని స్టేలు తీసుకొచ్చారు మీరు? ఒక పైసా ఖర్చు పెట్టని ఇచ్చారా? అంటే మీరు చేయాలి లేకపోతే ఎవడు చేయకూడదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహారం చేశారు. అన్నీ తాత్కాలికమే. 5 సంవత్సరాల్లో ఇంకొన్న 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వస్తారో రారో ఆ భగవంతుడు తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు. 3 సంవత్సరాల్లో మీరు పూర్తి చేసేది పునాదుల లెవెల్ నుంచి పైకి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. అమరావతి అనేటువంటి ప్రాంతం ఆ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఆ ఉన్నటువంటి ప్రాంతం లోతట్టు ప్రాంతాలు, అక్కడ ఏది కట్టాలన్నా కూడా మామూలు రాఖీ ప్రాంతంలో కన్నా త్రిబుల్ డబుల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేది జగమెరిగినటువంటి సత్యం. ₹1 ఖర్చు అయ్యే చోట ₹3 ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ప్రదేశాన్ని మీరు ఎన్నుకున్నారు, అక్కడ మీరు పప్పులో కాలేశారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇదంతా ఊహా ప్రపంచంలో తేలుతున్నటువంటిది భ్రమరావతి తప్ప ఇది అమరావతి కాదు.